ఐపీఎల్లో ఒకప్పుడు విజయాలతో ముంబై ఇండియన్స్ హైలైట్ అయ్యేది. రోహిత్ కెప్టెన్సీలో 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టుగా అభిమానుల గుండెల్లో ఉండేది. అయితే గతేడాది నుంచి ముంబైలో గ్రూప్ విభేదాలని ప్రచారం జరిగింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కు పాండ్యాను తీసుకురావడంతోనే అభిమానులు సైతం హట్ అయ్యారు. హార్దిక్కు జట్టు పగ్గాలిచ్చి రోహిత్ను సైడ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈసారి ముంబై ఇండియన్స్లో ఉండేదెవరు, ఆ జట్టును వీడేదెవరు అనే చర్చ జరుగుతోంది. గత సీజన్లో హార్దిక్ పాండ్యాను తీసుకున్నందున ఈసారి కూడా కొనసాగించడం ఖాయమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఆల్రౌండర్ను కెప్టెన్గానే కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈసారి 6 ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లేయర్కు 18 కోట్లు చెల్లించాలి, రెండో ప్లేయర్కు 14 కోట్లు ఇవ్వాలి, మూడో ప్లేయర్కు 11 కోట్లు చెల్లించాలి, నాలుగో ప్లేయర్కు మళ్ళీ 18 కోట్లు ఇవ్వాలి, ఐదో ఆటగాడికి 14 కోట్లు ఇచ్చుకోవాల్సిందే. ఒకరిని రైట్ టు మ్యాచ్ రూల్తో దక్కించుకోవచ్చు. ముంబైలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రానే స్టార్ ప్లేయర్లు అనడంలో డౌట్ లేదు. కానీ రిటెన్షన్ లిస్టులో పాండ్యా నెంబర్ ఎంత ఉంటుందనేది ఆసక్తికరం. ఫస్ట్ ప్రయారిటీ ఇస్తే పాండ్యాకు 18 కోట్లు చెల్లించాలి. అదే జరిగితే మరొక ప్లేయర్కు మాత్రమే 18 కోట్లు దక్కే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు రోహిత్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లో ఒక్కరే 18 కోట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హిట్ మ్యాన్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ కంటే పాండ్యా పోటుగాడేమీ కాదు కదా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. హార్దిక్కు అసలు 18 కోట్లు అవసరమా అని కూడా వాదిస్తున్నారు. ఇదే అంశంపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ స్పందించాడు. 18 కోట్ల కేటగిరీలో హార్దిక్ ఉండకపోవచ్చన్నాడు. 2024 సీజన్ను గుర్తు చేశాడు. కొన్ని నెలలుగా చాలా మార్పులొచ్చాయన్నాడు. 18 కోట్ల కేటగిరీలో జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ను ఉంచాలని అభిప్రాయపడ్డాడు. ఫామ్, ఫిట్నెస్, ప్రదర్శన ఆధారంగా హార్దిక్ 14 కోట్లు తీసుకునే విషయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఒకవేళ 18 కోట్లు తీసుకుంటే అసలైన మ్యాచ్ విన్నర్గా ఉండాలన్నాడు. ఫామ్ పరంగా కన్సిస్టెన్సీ చూపించాలన్నాడు. గత సీజన్లో పాండ్యా ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశాడు. 17వ సీజన్లో ప్రదర్శన హార్దిక్ శాలరీపై ఎఫెక్ట్ చూపిస్తుందన్నాడు. ఇక గత సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచుల్లో 10 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్గా, ప్లేయర్గా పాండ్యా అంచనాలు అందుకోలేకపోయాడు. మరోవైపు ఈసారి రోహిత్ ఫ్రాంచైజీ మారతాడనే చర్చ జరుగుతోంది. ఏదైనా ఫ్రాంచైజీకి కెప్టెన్గా వెళ్లే అవకాశం ఉందని కొందరు ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.